అలా నోట్లో యేసుకుంటే చాలు కరిగిపోయేలాంటి గులాబ్ జామ్స్ చేసుకుందాం. అందుకోసం అయితే గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను. దానిలో కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ పిండంతా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇక నేను దీంట్లో వాటర్ యాడ్ చేయలేదు. ఈలోగా అయితే షుగర్ సిరప్ రెడీ చేసేసుకుందాం. ఆయిల్ కూడా హీట్ చేసేసుకుందాము. షుగర్ సిరప్‌కి ఎటు ప్యాకెట్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి కాబట్టి అవి ఫాలో అయితే సరిపోతుంది. మీరు కొంచెం తక్కువ షుగర్ తినాలి అనుకుంటే కొంచెం షుగర్ తగ్గించేసేసుకోండి. నాకైతే ఒక పక్క షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది. ఆయిల్ హీట్ అయిపోతుంది. ఈలోగా పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుందాము. నేనైతే కొన్ని గులాబ్ జామ్స్‌కి బాల్స్ లాగా చేసుకొని కొన్ని మలై కాదా కూడా ట్రై చేద్దాం. ఇలా కూడా చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే షుగర్ సిరప్ రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. నేనైతే షుగర్ సిరప్ హాఫ్ చేసేసుకున్నాను. షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చేసుకున్న గులాబ్ జాములు, మలై కాజాలు ఆయిల్‌లో వేసేసుకొని లో ఫ్లేమ్‌లో కాల్చుకుంటే 2 వైపులా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకుంటే లోపలంతా బాగా కుక్ అవుతుంది. యాక్చువల్‌గా పానీపూరి గాని, గులాబ్ జామ్ గాని అసలు రెండో వైపు మనం తిప్పనవసరం లేదు. ఆటోమేటిక్‌గా ఒకవైపు కాలిపోతే అవే తిరిగిపోతాయి. అయినా మనం ప్రయత్నించాలి కాబట్టి కొంచెం అలా అలా తిప్పేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేసినాక షుగర్ సిరప్‌లో వేసేసుకొని ఒక 2, 3 అవర్స్ తర్వాత తినడమే ఇంక మన పని. నేను మలై కాజా చేయాలనుకుంటే అయి మలై బోండాలయినయి. గులాబ్ జామ్స్ ఇలా గాని చేసుకున్నాం అనుకోండి సాఫ్ట్‌గా, రౌండ్‌గా ఉంటాయి. ఎక్కడ ఒక బ్రేక్ గూడా ఉండదు. చూడండి ఎంత జ్యూసీగా, సాఫ్ట్‌గా ఉందో.